పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనమందరము తల్లి తిరుసభతో కలిసి రోమా నగర పునీత లారెన్స్ గారి పండుగను జరుపుకొనుచున్నాము. వారు ఆర్చ్ డీకన్ వేదసాక్షి. 2వ సిక్స్టీస్ జగద్గురువు వద్ద రోమా నగరంలో గల 7 ప్రధాన డీకన్లలో లారెన్స్ గారు ఒకరు. వీరు స్పెయిన్ దేశంలోని హుయర్స్కు చెందినవారు. ఆ రోజు ఏలుబడి చేస్తున్న వలేరియాను చక్రవర్తికి క్రైస్తవులనన్నా గిట్టకపోయేది. అనేక వేద హింసలకు పాల్పడ్డారు. ఆయన ఆజ్ఞ ప్రకారం 2వ సిక్స్టీస్ జగద్గురువులు క్రీస్తు శకం 258లో వేదసాక్షి మరణంకు గురయ్యారు. వారి మరణానంతరం మరో 3 దినాలలో తనకు కూడా వేదసాక్షి మరణం ప్రాప్తింపబడబోతుందని ఆర్చ్ డీకన్ లారెన్స్ గారు జ్ఞానదృష్టితో ప్రవచించారు. లారెన్స్ గారు ఆనందంతో చర్చికి సంబంధించిన విలువైన సామాగ్రిని అమ్మివేసి ఆ సొమ్మును బీదసాదలకు దానధర్మం చేశారు. ఇందుకు వలేరియాను చక్రవర్తికి చెందిన రోము నగర ప్రధాన అధిపతి ఆగ్రహించగా లారెన్స్ గారు తనకు 3 దినాలు గడువు ఇచ్చినట్లయితే ఆ ఆస్తులను తీసుకొస్తానని మాట ఇచ్చారు. లారెన్స్ గారు కుంటివారిని, గ్రుడ్డివారిని, కటిక పేదలు, నిర్భాగ్యులు, అనాథలను తీసుకొచ్చి ప్రధాన అధిపతి వద్ద ఉంచి వారంతా చక్రవర్తికి సంబంధించి శ్రీసభ ఆస్తులు అని పలికారు. ప్రధాన అధిపతి మండిపడి లారెన్స్ గారికి మరణశిక్ష విధింపచేశాడు. ఎర్రగా కాలిన ఇనుప పెనముపై లారెన్స్ గారిని పడుకోబెట్టి మంట రగిలేలా చేశారు. లారెన్స్ గారు ఎంతటి బాధనైనా విశ్వాసం కోసం ఓర్చుకొని క్రీస్తు శకం 258లో తన అంతిమ శ్వాసను విడిచారు. ఈ విషయాన్ని పునీత అంబ్రోస్ మరియు పునీత ప్రొడోనియస్ గారు తమ రచనలో పేర్కొన్నారు. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునాయనాని బంగారం లాంటి లారెన్స్ గారు నిశ్శబ్దంగా దేవునికి సాక్షిగా నిలిచారు. లారెన్స్ గారు వేదసాక్షి మరణ వార్త రోము నగరమందంతటా దావానలంలా వ్యాపించింది. వారి విశ్వాసానికి, మాతృతకు ఎంతోమంది అన్యులు క్రైస్తవేదం అనుసరించారు. విగ్రహారాధన, సృష్టి వస్తువుల పూజలు మాని క్రీస్తు భగవానుడని నమ్మారు. పునీత లారెన్స్ గారి సమాధిని తివోలి పట్టణంకు పోవు రహదారి ప్రక్కన ఏర్పాటు చేశారు. 5 మరియు 6 శతాబ్దాలలో లారెన్స్ గారి సమాధిపై పెద్ద అందమైన దేవాలయం నిర్మింపబడింది. రోము నగరంలోని 7 ప్రధాన దేవాలయాల్లో ఇది ఒకటిగా నేటికి ప్రసిద్ధి నొందింది. పేదలు, వంటపని వ్రాండ్రకు పునీత లారెన్స్ గారు పాలక పునీతులుగా నియమింపబడ్డారు. నడుము నొప్పి, మంటల్లో చిక్కిన వారు, వారి శారీరక రుగ్మతలతో వీరి మధ్యవర్తిత్వన ప్రార్థించిన వారు ఉపశమనం పొందినట్లుగా భక్తులు సాక్ష్యమిచ్చారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత లారెన్స్ గారి జీవితానుసరణ జీవించినట్లయితే మనము కూడా మన దేవుడైన ప్రభువుని మాత్రమే పూజించి ఆయన్ను సేవించినట్లయితే మనకు ఎన్ని బాధలు కష్టాలు వచ్చినను అవి మన దరిదాపులకు కూడా రాజాలవని పునీత లారెన్స్ గారు తెలియచేస్తున్నారు. కావున సోదరులారా, చావుకు కూడా తెగించి సత్యం కొరకు పోరాడినట్లయితే ప్రభువు ఎల్లప్పుడూ మన పక్షాన ఉండునని ఆయన ఈనాడు మనకు వాగ్దానం చేస్తున్నారు. అటువంటి వాగ్దానాన్ని పునీత లారెన్స్ ద్వారా మనకు అందించినందుకు